గౌరవ ఎమ్మెల్యే గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, మరి కొంతమంది నాయకులు తిప్పాపూర్లోని డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన కార్యక్రమంలో పోవడం జరిగింది. మరి అక్కడికి పోయిన క్రమంలో వారు ఆ పరిశీలనకు ఎందుకు పోయారంటే, నిన్నటి రోజున వారి షెడ్యూల్లో చూస్తే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం వెళ్తున్నామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. మరి పోయిన క్రమంలో వారు చూసిన క్రమంలో వాస్తవంగా కలెక్టర్ గారిని అక్కడ తీసుకుపోవడం క్రమం ఏముందంటే, అక్కడ ఫ్లోరింగ్ కానీ ఇతరత కొన్ని ఏళ్ల కింద కట్టినాయి, అక్కడ ఖరాబైందనే ఉద్దేశంతోనే వారిని తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారిని. ఆ కలెక్టర్ గారిని తీసుకెళ్లే క్రమంలో మరొక అధికారుల వైఫల్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల వైఫల్యం కావచ్చు, అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉందో చూడకుండా ఒకరిపైన ఒకరు తోసుకుంటా పోయి అక్కడ నిలబడి ఉండడం వల్ల మరి ఆ ఫ్లోరింగ్ మరి గత 8 సంవత్సరాల కింద అటువంటి నిర్మించినటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ల వసతి గృహాలు మరి కాలక్రమేణా మరి మా ప్రభుత్వం రాలేకపోవడం వల్ల, అవి కట్టలేకపోవడం వల్ల అక్కడ మరి గత కొద్ది సంవత్సరాలుగా మరి వర్షపాతం కావచ్చు, అక్కడ నుండి రాగడి మట్టి కావచ్చు, దాంతో ఆ ఫ్లోరింగ్ కొంత భాగం ఒక ఫ్లోర్లోనే కొంత భాగమే ఆ ఫ్లోర్లో మట్టి కిందకి కుంగిపోవడం వల్ల, ఆ మంది ఎక్కువ ఉండడం వల్ల అది మరి నిన్నటి రోజే R&B డి గారు కూడా, భద్రే సార్ కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్నగా ఫ్లోరింగ్ చేసుకోవడానికి చేసినాం, ఇది పూర్తి మొత్తంలో కంప్లీట్గా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడుకుంటా మరి కేసీఆర్ గారి వైఫల్యం, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పూర్తిగా వైఫల్యం, పూర్తిగా అవినీతిమయంతో కూడుతుందని మాట్లాడుతున్నారు. మరి ఇదే ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మరి నిన్నటి రోజే మీరు పెట్టుకున్న షెడ్యూల్లో ఇందిరమ్మ ఇళ్ళని పెట్టుకొని మరి ఇలా కూలుతారేమో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ అంటారు, మరి మంచిగా ఉంటారేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు. మరి ఇవాళ మీరు 6 నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ప్రకటించినప్పుడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ల ప్రకటనలో మీరు పోయి అక్కడ ఉన్నటువంటి మంచి చెట్లు ఎందుకు చూడలే అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు పత్రాలు ఇచ్చినప్పుడు మీ కళ్ళ కనిపించలేదా అని చెప్పి మేము అడుగుతున్న వారిని. మరి ఇవాళ అదే లబ్ధిదారులు ఇలా కట్టుకున్నాక కూలితే ఎవరు దానికి బాధ్యులని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు వైఫల్యం అంటారు. మేము ఇలా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇలా వైఫల్యం అంటారు కదా, మరి దాన్ని మొత్తం కూలగొట్టి మరి కింద నుంచి కట్టే దమ్ము శక్తి మీకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు మరి గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే బస్ డిపో వద్ద నిర్మాణంలో అయిపోయినాయో అక్కడికి వెళ్ళి కేవలం ఫ్లోరింగ్ మరి అప్పుడు 6 సంవత్సరాల క్రితం ప్రారంభమై వదిలేసి ఉన్న ఫ్లోరింగ్ వద్ద వెళ్ళి మరి అది వీరు అంతమంది వెళ్ళి నిలబడి చూస్తున్నాం. దాని ముందు చూస్తే ఇదివరకే కుంగిపోయి ఉన్నది. మళ్ళా అక్కడ కావాలన్నా అసలు వీళ్ళకి తెలుసా తెలియదా, ఆ అధికారులు చెప్పిరా మాకు తెలియదు, కానీ కుంగిపోయిన వద్ద నిలబడి మళ్ళీ కుంగిపోయిన దాన్ని కాళేశ్వరంతో పోల్చడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నల్లరేగడి మట్టిలో ఎప్పుడైనా కానీ మరి అక్కడ నిర్మాణం చేపడితే కొంత స్లాబ్ వేసినా కూడా దాన్ని వేచి చూసే పరిస్థితులు, ఎందుకంటే కుంగుతుందేమో నిర్మాణాలు వెంటనే చేయరు. మేము తుర్కాష్ నగర్లో కానీ మరి కోతులకు రుద్రనాథ్ కోతులలో కానీ అక్కడే మరి మినీ స్టేడియం కడుతున్న ముందే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇచ్చినటువంటి 144 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే మరి గతంలో చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగిందని గతంలో చెప్పినాం, రేపు కూడా చెప్తాం. మరి మీ యొక్క విధానం మీరు ఈ 2 ఏళ్ల ఒక్కని కూడా మరి ఇందిరమ్మ పేరు మీద ఏదో ఎలక్షన్ ముందట మీరు ఇచ్చే లబ్ధిదారుల లిస్టు మాకు కనబడతా ఉంది, కానీ మీరు సొంతంగా ప్రభుత్వమే కట్టించిన ఒక్క ఇళ్ళైనా చూపెట్టగలుగుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మొన్న గత వారంలో ఈ లబ్ధిదారులందరూ పిలిచి మరి ఇప్పటికే ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా వర్క్ అయింది, ఇంకా మిగతా మీరు కొంచెం పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పింది మీ అధికారులు కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ యొక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీ ఆలోచన విధానం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కట్టేయలేదు సచ్చేయలేదు, కానీ మీరు అక్కడికి వెళ్ళి కేసీఆర్ని బదనం చేసి కాళేశ్వరం ఇట్లా బదనం చేసి అధికారులకు వచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో మరి అందరినీ వాళ్ళని మాయ చేసి అబద్ధాలతోని నమ్మించి మళ్ళా లబ్ధి పొందాలని చూస్తారు తప్ప ఏమాత్రం నిజం కాదు. మీకు దమ్ముంటే మీ ప్రభుత్వ సొమ్ములను గట్టి చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి ఇలాంటి చౌకబారు మాటలు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడడం నిజంగా బాధాకరం అని చెప్పి మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.